హాయ్ అండి, నా పేరు రఘు. నేను ఇక్కడ మా అబ్బాయిని ఆకాష్ని జాయిన్ చేయించడానికి 2 years బ్యాక్ వచ్చాను. సో మా అబ్బాయి ఆకాష్కి ఫస్ట్ నుంచి డిఫెన్స్లో వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండింది. సో బేసికల్గా డిఫెన్స్ అకాడమీస్ అన్ని సెర్చ్ చేశాము అండ్ ఇక్కడ యావాపూర్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాము. క్యాంపస్ ఉంది కాబట్టి క్యాంపస్ చాలా బాగుండింది. క్లాస్ రూమ్స్, ఫెసిలిటీస్, జిమ్, మెస్, హాస్టల్ అన్ని చూసాము. అన్ని చూసిన తర్వాత నచ్చింది. తర్వాత ప్రిన్సిపల్ మేడం శాంతి మేడం కలిసాము అండ్ ఎన్వీరావు సార్ని కలిసాము. వాళ్ళు కూడా కన్సెషన్ ఇచ్చారు, మంచిగానే ఫీజులో కన్సెషన్ ఇచ్చారు అండ్ జాయిన్ చేయించుకున్నాము. తర్వాత మెయిన్గా ఆర్మీ అంటే ఫిజికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిజికల్ ఫ్యాకల్టీ కూడా కలిసాము. రాజగోపాల్ సార్ అని ఇక్కడ ఉన్నారు, ఆయన ఫిజికల్ బాగా చూసుకున్నారు. ఆయన కింద 4-5 ఫిజికల్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఫిజికల్గా ఇచ్చారు. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్కి లుక్మన్ సార్ అని ఉన్నారు అండ్ కెమిస్ట్రీకి భవానీ మేడం ఉన్నారు అండ్ ఇంగ్లీష్కి శారదా మేడం ఉన్నారు. సో వీళ్ళందరూ చాలా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా ప్రిపేర్ చేసి పిల్లల్ని టెస్ట్స్కి పంపించారు. మా వాడికి ఇప్పుడు ఆర్మీలో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు అండ్ అగ్నివీర్లో వచ్చేసింది. అతను గోవాలో జాయిన్ కూడా అయిపోయాడు ట్రైనింగ్కి. ఇవన్నిటికీ రీజన్ మంచి ఫ్యాకల్టీ, మంచి ఫెసిలిటీ కాబట్టి ఇదే నేను అనుకుంటున్నాను. అండ్ మావాడు అకాడమికల్గా, ఫిజికల్గా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్. ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. టోటలీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అండ్ అకాడమికల్లో కూడా చాలా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఐ థింక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బయట మామూలుగా ఇంజనీరింగ్ చేసినా కూడా ఇంజనీరింగ్ కాంపిటీషన్ అని చాలా ఎక్కువగా ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. సో డిఫెన్స్లో కాంపిటీషన్ ఉన్నా కూడా కేపబిలిటీ వీళ్ళు ఇక్కడ పెంచి వీళ్ళు ఇక్కడ కంపల్సరీగా వచ్చేటట్టుగా బాగా తయారు చేయడం అనేది చాలా మెయిన్ పాయింట్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ మై కేస్. సో ఇవాళ నేను ఈ కాలేజ్కి మళ్ళీ ఎందుకు వచ్చానంటే మా చిన్న అబ్బాయిని కూడా జాయిన్ చేపిద్దామని. మా చిన్న అబ్బాయికి ఎన్డీఏ గోల్ పెట్టి ఇక్కడ జాయిన్ చేపిస్తున్నాను. ఇక్కడ జాయిన్ చేపిస్తే ఎన్డీఏ వస్తున్నాను నమ్మకం వల్లనే నేను జాయిన్ చేపిస్తున్నాను. సో మా వాడికి ఎన్డీఏ ఇస్ ద గోల్. మళ్ళీ మా చిన్న అబ్బాయిని కూడా ఇక్కడ జాయిన్ చేపిస్తున్నాను. యావాపూర్ బ్రాంచ్ అయితే బ్యూటిఫుల్ బ్రాంచ్. ఇంత మంచి బ్రాంచ్ ఇంకా వేరే ఎక్కడ ఉంటుందని అయితే నాకు అనిపించట్లేదు. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ హియర్. ఐఎమ్ మీటింగ్ మై చిల్డ్రన్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై రికమెండేషన్. థ్యాంక్ యూ.